హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమ్మాయి రుచులు. ఈరోజు మనం వీడియోలో చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం డైలీ చేసుకునే చికెన్ ఫ్రై కన్నా ఈ చికెన్ ఫ్రై అనేది హోటల్ టేస్ట్ వస్తుందండి. దీని ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి బాగా వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో వరకు చికెన్ను తీసుకోండి. చికెన్ పీసెస్ అనేవి కొంచెం మీడియం సైజులో తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ కారంని యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం 1 టీ స్పూన్ ఎక్కువ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముక్కలకి మిశ్రమం అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందుకోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 మొగ్గలు, అలాగే 4 ఎండుమిర్చి, 2 ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని 1 టీ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ధనియాలు అనేవి స్మెల్ వస్తాయి, అప్పుడు ఫ్రై అయినట్టు. ఇవి తీసి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేది బాగా వేగిన తర్వాత రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం పేస్ట్ అనేది మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఏ వంటకమైనా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ను ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఈ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మనం వేసుకున్న పొడిని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకొని మళ్ళీ అలాగే ఉంచేయండి. ఆ ముక్కలకి బాగా పట్టేంత వరకు మసాలాని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అంతే అండి. ఒక 2 మినిట్స్ వరకు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ నిమ్మకాయని పిండుకోండి. తరువాత ఇందులోకి 4 లేదా 5 చీల్చిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ అనేది ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. అంతే అండి. మనం డైలీ చేసుకునే చికెన్ ఫ్రైలా కాకుండా హోటల్ స్టైల్లో, హోటల్ టేస్ట్లో ఈ చికెన్ ఫ్రై అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, ఎలా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.